పాల్వాయి హరీష్ గారు. డాక్టర్ పాల్వాయి హరీష్ గారు. సార్ కరీంనగర్ జాతీయ రహదారి గురించి చర్చకు వచ్చిన సందర్భంగా కాంగ్రెస్ సభ్యులు మాట్లాడినారు. అదే అంశానికి సంబంధించిన ఒక సప్లిమెంటరీ క్వశ్చన్ మంత్రి గారిని మీ ద్వారా అడగదలుచుకున్న అధ్యక్ష. హైదరాబాదు కరీంనగర్ రామగుండం రాజీవ్ రహదారి 2012-13లో కట్టినాం. ఇవాళ 20-30 మంది ఎమ్మెల్యేలం రోజు అదే రోడ్డు మార్గాన నియోజకవర్గాలకు పోవాలి. ఎంత ప్రమాదకరంగా ఉంది అనేది మంత్రి గారికి తెలుసు, శ్రీధర్ బాబు గారికి తెలుసు, అందరికీ తెలుసు. పెద్దపల్లి టౌన్లో ఎంటర్ అయితే 1 గంట సేపు పడుతుంది ఈ మూల నుంచి ఆ మూల పోవడానికి. ఇదివరకు మాకు మంచిర్యాలలో అదే సమస్య ఉండే. కానీ మంచిర్యాల టు మహారాష్ట్ర 363 నేషనల్ హైవే నెంబర్ 363 వలన ఇవాళ మంచిర్యాలకు బైపాస్ అయిపోయింది. మేము మంచిర్యాల నుంచి కాగజ్నగర్ పోవడానికి ఇదివరకు 2 గంటలు పట్టేది, ఇప్పుడు 30 నిమిషాల్లో పోతున్నాం. నేను ఒక్కటే అడుగుతున్నా, స్టేట్ హైవే నెంబర్ 1 ఇది. హైదరాబాద్ చాందార్ రోడ్లో భాగంగా నిజాం వేసిన రోడ్ ఇది. దిస్ వాజ్ ద ఫస్ట్ రోడ్ బిల్డ్ బై నిజాం. ఎందుకంటే ఆయన రాజ్యం హైదరాబాదు రాష్ట్రం చంద్రపూర్ వరకు ఉండే కాబట్టి బిఓటి కాంట్రాక్టర్కి ఇచ్చిండ్రు. ఇచ్చి ఇప్పుడు 15 ఏళ్ళు అయింది. ఇప్పుడు 2036 వరకు ఆయనకు కాంట్రాక్ట్ ఉన్నది. జాతీయ రహదారుల సంస్థను సంప్రదిస్తే, రీజనల్ ఆఫీసర్ గారిని, మినిస్టర్ గారిని, గడ్కరీ గారిని సంప్రదిస్తే మీరు ఆ కాంట్రాక్టర్ కంపెన్సేషన్ ఇచ్చి ఆ రోడ్డు మాకిస్తే, లేకపోతే ఆ రోడ్డుకు ఆల్టర్నేటివ్గా హైదరాబాద్ రాయ్పూర్ కారిడార్ ఇట్స్ ఆల్రెడీ నోటిఫైడ్. అధ్యక్ష, ఇది చాలా ఇంపార్టెంట్. ఉత్తర తెలంగాణ డెవలప్ కావాలంటే మనకి ఇది జీవనాడి. ఈ కాంట్రాక్టర్కు కాంపెన్సేషన్ ఇప్పియండి. దానికి సమాంతరంగా 4 లేన్ల జాతీయ రహదారి అవసరం మనకు. అక్కడ మాకు మంచిర్యాల వరకు, మంచిర్యాల నుంచి మహారాష్ట్ర వరకు అయిపోయింది 6 లేన్. మీరు ఆ కాంట్రాక్టర్ కాంపెన్సేషన్ కొంచెం ఎక్కువ ఉంటుంది, దట్స్ నాట్ వయబుల్, ఫీజిబుల్ అనే మాట మాట్లాడుతున్నారు. దయచేసి అటువంటి ఆలోచనలు చేయకండి. ఎందుకంటే బెల్లంపల్లి వరకు రోడ్ వేస్తే బెల్లంపల్లి టు గడ్చిరోలి అండ్ రాయ్పూర్ బ్రహ్మాండమైన హైవేకి అవకాశం ఉంది అధ్యక్ష. మొత్తం మారుమూల ప్రాంతాలు, వెనుకబడ్డ ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాజీవ్ రహదారిని జాతీయ రహదారిగా కన్వర్ట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ ప్రశాంత్ రెడ్డి గారు. సార్ ధన్యవాదాలు సార్. ఈ నేషనల్ హైవే మీద మంత్రి గారు చెప్పినారు. నేషనల్ హైవే మీద చిన్న ఒక ఇన్పుట్ నేను సభ్యులకు తమ ద్వారా చెప్పాలన్న ఉద్దేశం. వారు ఏమన్నారంటే సార్, ఈ సిరిసిల్ల కామారెడ్డి ఎల్లారెడ్డి నేషనల్ హైవే గత ప్రభుత్వం సకాలంలో డిపిఆర్ ఇవ్వకపోవడం వల్ల అది క్యాన్సిల్ అయిపోయిందన్న మాట మాట్లాడినారు. యాక్చువల్గా ఏం జరుగుతుందంటే సార్, ఫస్ట్ నేషనల్ హైవే ఇది నేషనల్ హైవేగా మార్చండి అని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ ఇస్తే వాళ్ళు ఒకవేళ దాన్ని ఓకే అనుకుంటే ఇన్ ప్రిన్సిపల్గా సూత్రప్రాయంగా అంగీకారం తెలుపుతారు సార్. వాళ్ళు ఈ రోడ్డుకి మనం రిక్వెస్ట్ ఇచ్చినాము, ఈ రోడ్డుకి వాళ్ళు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినారు. నెక్స్ట్ స్టేజ్ ఏముంటుందంటే మనం అలైన్మెంట్ ఒకటి చేసి అలైన్మెంట్ అప్రూవల్ కోసం పంపిస్తాం సార్. అలైన్మెంట్ అప్రూవల్ ఈ స్టేట్ గవర్నమెంట్ పంపించింది సార్. అలైన్మెంట్ అప్రూవల్ దగ్గర అక్కడ ఆగిపోయింది సార్. అలైన్మెంట్ అప్రూవల్ అయి వచ్చిన తర్వాతనే డిపిఆర్ ప్రపోజల్ పెడతాం సార్. డిపిఆర్ తయారు చేసి పంపిస్తారు. సో అలైన్మెంట్ అప్రూవలే నేషనల్ హైవేస్ నుంచి రాలేదు కాబట్టి అది ఆ ప్రపోజల్ అక్కడట్లా పెండింగ్లో ఉన్నది సార్. ఇది వాస్తవం. దయచేసి తమ ద్వారా సభ్యులకు మంత్రి గారికి గమనించవలసిందిగా కోరుతా ఉన్నా. గౌరవ మంత్రి గారు. గౌరవ సభ్యులు మదన్ మోహన్ గారు అడిగిన విధంగా అది ఆ రోజు ఇప్పుడు గౌరవ సభ్యులు సీనియర్ సభ్యులు ప్రశాంత్ రెడ్డి గారు గతంలో ఇదే శాఖ నిర్వహించిన వారు. ఎందుకు ఆ రోజు డిపిఆర్ సమర్పించలేదు, అలైన్మెంట్ ఫిక్స్ చేయలేదని చెప్పి వారు చెప్పాను. దాని తర్వాత ఈ 2013 నుంచి ఇప్పటి వరకు 21లో గడ్కరీ గారు ఫౌండేషన్ వేసిన వికారాబాద్ మొయినాబాద్ టెండర్ అయ్యి కూడా మీరు దాని అలైన్మెంట్ ఫిక్స్ చేయలే, ల్యాండ్ ఎక్వేషన్ చేయలే. ఇప్పుడు మేము పూర్తి చేసి పనులు ప్రారంభించాం. ఎందుకు స్టార్ట్ కాలే పని? మీ అధ్యక్ష వాళ్ళు చేస్తే కేంద్ర మంత్రి గారు గడ్కరీ గారు ఫౌండేషన్ వేస్తే గౌరవ అధ్యక్షులు
గౌరవ స్పీకర్ సార్, స్పీకర్ సార్ గౌరవ నేను మీ కాన్సెన్స్ కూడా అక్కడ మీరు కూడా మాకు ఆదేశించారు. ముఖ్యమంత్రి గారు కూడా కొడంగల్ పోయే రూటు అక్కడ ఎక్కువ యాక్సిడెంట్లు అయ్యే జోన్ అది. మేము వెంటబడి ట్రాన్స్లోకేట్ ట్రీస్ని కూడా చేంజ్ చేసి నిన్న మొన్న వర్క్ స్టార్ట్ చేసాం. 3 ఏళ్ళకి ఎక్కడైందో మీరు పోయి చూడండి, నాకైనా వీడియోస్ ఉన్నాయి పంపిస్తాను. అలా చెప్పుకుంటూ పోయి అధ్యక్ష, ఈ రోడ్డు ముందుగా మదన్ గారు అడిగిన రోడ్డు విషయంలో సకాలంలో డిపిఆర్ పంపించి అపాయింటెడ్ డేట్ తీసుకొని మీరు చేసి ఉంటే ఇప్పటికీ అది 165 కిలోమీటర్ సార్. అది 3,000 కోట్ల రూపాయల రోడ్డు అది. ఆ రోడ్డు మీరు దాని మీద రివ్యూ చేసి చర్యలు తీసుకుంటే ఇప్పటికి స్టార్ట్ అయ్యేది. అప్లోడ్ మన చేతులు ఉంటుంది సార్. అది గౌరవ సభ్యులు తెలుసుకోవాలి. సభ్యులు మీరు మినిస్టర్గా 5 ఏళ్ళు చేసిను. ఇక మీ అనుకుంటే ఎక్కువ నేను విమర్శించదలుచుకోలే. ఇప్పుడు అయిపోయిన దాని గురించి మాట్లాడి సమయం వృధా అధ్యక్ష. 10 ఏళ్లలో రాష్ట్రంలో రోడ్లను విధ్వంసకరంగా చేసి గుంతలేని రోడ్లు లేదు అధ్యక్ష. గతంలో కేటీఆర్ గారు గౌరవ సభ్యులు ఎక్కడైనా గుంత చూపి 1000 రూపాయలు ఇస్తున్నారు. మేము పోయి చూద్దాం అధ్యక్ష. ఈరోజు కూడా మేము ఇప్పుడిప్పుడే గుంతలు పూడుస్తున్నాం. రోడ్లు లేని అధ్యక్ష. గుంతలు లేని రోడ్డు ఎడుతున్నాం. మనకు సమయం ఇచ్చేది కాదు. రాష్ట్ర ప్రజలందరూ రోడ్ల మీద తిరుగుతున్నాం. సభ ద్వారా వాళ్ళు వింటున్నారు. రోడ్ల పరిస్థితి ఏందో, పంచాయతీరాజ్ గారు రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉంది, మా రోడ్లు ఏముంది, అవన్నీ కూడా మేము ఒక ప్రణాళికాబద్ధంగా క్యాబినెట్లో పెట్టి యామ్ రోడ్డు ద్వారా కొన్ని రాష్ట్ర ఫండ్స్తోని ఏ విధంగా మట్టి రోడ్డు లేకుండా చేయాలని చాలా ఫాస్ట్ ట్రాక్లో వర్క్ చేస్తున్నాం. అందులో